హాయ్ హలో నమస్తే. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్. నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి సార్ ఈరోజు మనం ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం? ఈరోజు ఏంటంటే వారికోస్ వెయిన్స్ అండి. వారికోస్ వెయిన్స్. వారికోస్ వెయిన్స్. ఓకే. ఎందుకంటే నన్ను కొంతమంది కామెంట్స్‌లో అడిగారు ప్రీవియస్ వీడియోస్‌లో హ్మ్. వారికోస్ వెయిన్స్‌కి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం లేకుండా ఇంట్లోనే ఏమైనా తగ్గే సూచనలు చెప్పమని. తర్వాత నేను కూడా రెగ్యులర్‌గా పేషెంట్స్‌ని చూస్తున్నాను హాస్పిటల్‌లో. వారికోస్ వెయిన్స్ సార్ నాకు లాజర్ ట్రీట్మెంట్ చేస్తానన్నారు. చేయించుకోనా? వద్దా? సలహా కోసం అని చెప్పి కూడా అడిగారనమాట. సో, నేను రికమెండ్ చేసేదేంటంటే వారికోస్ వెయిన్స్ మరీ తీవ్రంగా లేకుండా స్టార్టింగ్ స్టేజెస్‌లోనే ఉన్నాయనుకోండి. హ్మ్. అంటే మొత్తం కాళ్ళంతా స్ప్రెడ్ అయిపోకుండా ముందుగానే జాగ్రత్త తీసుకునేలాగా మంచి ట్రీట్మెంట్స్ అయితే మనం ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. ఓకే. ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయక్కర్లేదు. మెడిసిన్ మరీ ముదిరిపోతే మెడిసిన్‌కి వెళ్ళాలి తప్ప హ్మ్. స్టార్టింగే మీరు గమనించగలిగారనుకోండి, గమనించగలిగితే మీరు మెడిసిన్‌కి ట్రీట్మెంట్స్‌కి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లో తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో, అది ఈరోజు వారికోస్ వెయిన్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హ్మ్. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమైనా ప్రమాదకరమా? ఈ హ్మ్. డీటెయిల్స్ మళ్ళీ మాకు వ్యూవర్స్ కోసం వివరించండి. ఖచ్చితంగా అండి. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి కాళ్ళలో వస్తుంది. ఎక్కువగా వారికోసిటీ అనేది కాళ్ళల్లో చూస్తాం. హ్మ్. మనం కాళ్ళల్లో ఎందుకు చూస్తాం అంటే, వారికోసిటీ ఇప్పుడు మనకి బ్లడ్ ఫ్లో అవుతుంది గదా! ఫ్లో అయిన బ్లడ్ మన కింద నుంచి గ్రావిటేషన్ పుల్‌కి ఆపోజిట్‌గా పైకి రావాలి. ఓకే. సో, గ్రావిటేషన్ పుల్‌కి ఆపోజిట్‌గా పైకి రావటానికి వీన్స్ అనేవి చాలా చిన్న చిన్నగా సూక్ష్మంగా ఉంటాయి. హ్మ్. ఎక్కువగా నిలబడి కాజెస్ అంటే ఎందుకొస్తాయంటే, ఎక్కువగా నిలబడడం గానీ, లేదంటే ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ వారికోస్ వెయిన్స్ ఉన్నా గూడా, లేదంటే కూర్చొని లేచి మెట్లెక్కి, దిగి చేసే పనులుంటాయి కదా! అవును. వాళ్ళకి కాళ్ళ మీద కాఫ్ మజిల్స్ ప్లేస్‌లో కానీ మొత్తం లోవర్ బాడీలో ఎక్కువ స్ట్రెస్ అనేది పడుతుంది. హ్మ్. సో, దానివల్ల వెయిన్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోతాయి. పెద్దగా అయిపోతాయి. తర్వాత ఇలా ట్విస్ట్ అయిపోవడం గానీ, దానివల్ల వారికోసిటీ వస్తుంది. ఎప్పుడైతే మనకి ఆ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా వీన్స్‌లో అది ఎక్కువైపోతుందనమాట. సో, అవి పైకి వెళ్ళలేదు బ్లడ్. సో, హ్మ్. పైకి వెళ్ళకుండా అక్కడే స్టాగ్నేట్ అయిపోతుంది. సో, ఆ బ్లడ్ అక్కడ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ఏంటంటే, ఈ వారికోసిటీ అనేది అంటే మీకు వీన్స్ ఉబ్బినట్టు కనిపించడం అనేది జరుగుతుంది. హ్మ్. సరే ఇప్పుడు వాటిని గుర్తించడం అంటే ఎలా గుర్తించాలంటారు? అంటే హ్మ్. కొంతమందికి మచ్చల్లా ఏర్పడతాయి. అవి వారికోస్ వెయిన్సో కాదో కూడా తెలీదు. సో, అవునండి. ఎలా గుర్తిస్తాం వాటిని? సో, ఇప్పుడు వారికోసిటీ అనేది ఎలా గుర్తించొచ్చంటే, కొంతమందికి ఇప్పుడు తొడల దగ్గర నుంచి గానీ, పిక్కల దగ్గర నుంచి గానీ, కింద భాగంలో ఎక్కడైనా కూడా హ్మ్. మీకు వీన్స్ అనేవి మామూలుగా కనిపిస్తాయి. చేతి మీద గానీ ఎక్కడైనా కూడా నార్మల్‌గా గ్రీన్‌గా కనిపిస్తాయి. హ్మ్. అలా కాకుండా బయటికి ఉబ్బి పర్పుల్ కలర్‌లో గానీ, డీప్ బ్లూ కలర్‌లో గానీ, గ్రీన్‌గా కాకుండా బ్లూయిష్‌గా గానీ అలా కనిపిస్తే కలర్ చేంజ్ అయ్యి, హ్మ్. బయటికి ఉబ్బి కనిపించడం గానీ ఉంటే హ్మ్. గనక, అవి వారికోసిటీగా మనం గమనించుకోవాలండి, పెయినొస్తుందా? పరిగణించుకోవాలి. పెయినొస్తుందా? పెయిన్ స్టార్టింగ్ స్టేజ్‌లో పెయినేం ఉండదండి. ఓకే. సో, అలా మీరు నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ పెయిన్ అనేది మీకు తెలుస్తుంది. సో, ఓకే. నెగ్లెక్ట్ చేసేసి మీ పని మీరు చేసేసుకున్నారనుకోండి పట్టించుకోకుండా, హ్మ్. సో, మెల్లిమెల్లిగా దాని సింప్టమ్స్ అది చూపిస్తుంది. హ్మ్. పెయిన్ గాని, కొంతమందికేంటంటే క్రానిక్ స్టేజ్‌లో పుండ్లు కూడా పడతాయన్నమాట. హుహు. సో, పుండ్లయ్యి బ్లడ్ రావటం కూడా జరుగుతుంది. ఓకే. సో, ఆ స్టేజ్‌కి కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్ స్టేజ్‌లోనే మీరు కేర్ తీసుకుంటారో, ఇవన్నిటిని కూడా మీరు ఆపుకోవచ్చు. సో, ఇప్పుడు మనం చూడబోయే రెమెడీ హ్మ్. అంటే స్టార్టింగ్ స్టేజ్ ఉన్న వాళ్ళకా? అంటే స్టార్టింగ్ స్టేజ్ అనే గాదండి. మరీ ఎక్కువ మొత్తం కాళ్ళంతా అయిపోయి పుండ్లు పడిపోయినా కూడా 4, 5 వెయిన్స్ మనకి వారికోసిటీ హ్మ్. ఉందనుకోండి. సో, తగ్గుతుంది స్టార్టింగ్ స్టేజ్ అనుకోవచ్చు. హుహు. మీకు క్రానిక్ అయిపోయినా కూడా తక్కువ ఉంటే గనక మనకి ఈ రెమెడీతో తగ్గుతుంది. ఓకే. అలా కాకుండా కాళ్ళంతా కూడా వెయిన్స్ పొంగిపోయి, కాళ్ళంతా పుండ్లు పడిపోతే ఇలాంటి వాటితో మనకి అవ్వదు. ఖచ్చితంగా కన్సల్ట్ చేయాల్సిందే. డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మెడిసిన్ వాడాల్సిందే. సరే ఇప్పుడు ఈ వ్యాధి ఎప్పుడైతే ముదిరిందనుకున్నామో, హ్మ్. సో, నెగ్లెక్ట్ చేసామో, హ్మ్. తెలియకో ముదిరిందనుకున్నాము. సో, హ్మ్. అప్పుడు ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యాధి బాగా ఎక్కువైందనుకోండి, వారికోసిటీ ఎక్కువైతే గనక హ్మ్. నడవలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ కాలంతా కూడా బాగా సలుపు, పోటు అనేదొస్తుంది. పెయిన్ అనేది చాలా ఎక్కువుంటుంది. అండ్ దాంతో పాటు పుండ్లు పడిపోయి రక్తం అంతా ఈ ఇన్ఫెక్షన్ గూడా అవుతుందనమాట. సో, డయాబెటిక్ ఉండి వారికోసిటీ వస్తే ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. హ్మ్. ఎందుకంటే పుండు పడిందంటే డయాబెటిక్ అవును. పేషెంట్స్‌కి పొట్టకి మానదు. తగ్గదు. అవును. మానదు. సో, దానివల్ల అల్సర్స్ ఫార్మ్ అయ్యాయి అంటే ఇంకా ఇబ్బంది. హుహు. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్‌లోనే దీన్ని తగ్గించుకోవటానికి మనం మంచిగా జాగ్రత్తలు తీసుకోవాల్సుంటుందనమాట. ఓకే. సో, ఇప్పుడు ఏదైతే మనకి చెప్పే రెమెడీ ఉందో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అనేవి మీకు చూపిస్తాను. ఒకసారి చూద్దామండి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిందేంటంటే మనకు కావాల్సిన రెమెడీకి కావాల్సిన బేస్ ఏంటంటే నువ్వుల నూనండి. నువ్వుల నూనె. నువ్వుల నూనె. హ్మ్. నువ్వుల నూనె, పసుపండి. పసుపు, తర్వాత అశ్వగంధ పౌడర్. అశ్వగంధ పౌడర్ ఇదొచ్చేసి నీమ్ పౌడర్ అండి. నీమ్ అంటే వేపాకుల పౌడర్. మీకు వేపాకు డైరెక్ట్‌గా అవైలబిలిటీ ఉంటే వేపాకే వాడుకోవచ్చు. హ్మ్. లేదు అంటే గనక ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్‌లో వేపాకు పౌడర్ దొరుకుతుంది. పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇదొచ్చేసి బ్రాహ్మి పౌడర్ అండి. బ్రాహ్మి అంటే సరస్వతి ఆకు ఉంటుంది గదా! అవును. సరస్వతి ఆకు చూర్ణం ఇది. బ్రాహ్మి అంటారు, సరస్వతి ఆకు అంటారు, మండూకపర్ణి అంటారు. సో, ఏదైనా కూడా ఇదే అండి. ఆ పౌడర్. సో, మనకు కావాల్సినవి ఈ 5 ఇంగ్రీడియెంట్స్ అన్నమాట.
వీటితోనే మనం మంచి రెమెడీ చేసుకోవచ్చు, వారికోసిటీకి చెక్ పెట్టొచ్చు. ఇప్పుడు చూసారా మనకి ఈ నువ్వుల నూనె ఏదైతే ఉందో అది మనం వేడి చేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా అందరికీ నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. డైరెక్ట్ హీట్ చేసుకోకూడదు. ఇండైరెక్ట్‌గా హీట్ చేసుకోవాలంటే మరుగుతున్న నీటిలో ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి. ఇది మనకి ఇలా కొంచెం శరీరం తట్టుకునేంత వేడి ఉండాలనమాట. సో, మీ శరీరం ఎంత వేడైతే ఒరుస్తుందో అంత వేడి చేసుకోవాలి. సో, గోరువెచ్చగా కాదు, ఈ మాత్రం వేడి ఉండాలి. అంటే ఇప్పుడు మన శరీరం తట్టుకునేంత వేడి ఉండాలి. సో, ఇందులో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చిన్న స్పూన్ తీసుకోవాలండి. చిన్న స్పూన్ తీసుకొని ఆ స్పూన్‌తో 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, ఈ స్పూన్ ఉంది కదా, ఈ సైజ్ స్పూన్, దీన్ని మనం టేబుల్ స్పూన్ అనము, టీ స్పూన్ అంటాం. టీ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకుంటాం. పసుపు తీసుకున్న తర్వాత అదే స్పూన్‌తో సేమ్ అశ్వగంధ పౌడర్ తీసుకుంటామండి. 1 ఆర్ 1 1/4 అంటే 1.5 స్పూన్ తీసుకుంటాం అశ్వగంధ పౌడర్. దాంతోపాటు బ్రహ్మి పౌడర్ అండి. బ్రహ్మి పౌడర్ కూడా 1.5 స్పూన్ తీసుకుంటాం. అండ్ నీమ్, వేపాకు పౌడర్ ఉంది కదా, వేపాకు పౌడర్ కూడా 1.5 స్పూన్ తీసుకుంటాం. 3 ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని టర్మరిక్ మాత్రం కొంచెం తక్కువ తీసుకుంటాం. 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి వెయిన్స్ అన్నీ కూడా బాగా ఉబ్బుతాయి కదా, వాస్తాయి అన్నమాట, స్వెల్లింగ్ అనేది వస్తుంది. సో, మనం పసుపు ఎందుకు తీసుకుంటాం అంటే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, మనం పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ స్వెల్లింగ్ని కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది. అండ్ అలాగే మనం వేపాకు కానీ వేపాకులు చూర్ణం కానీ తీసుకున్నాం కదా, ఎవరికైతే కొంచెం ఎక్కువ అయ్యి పుండ్లు పడతాయి. సో, పుండ్లు పడిన వాళ్ళకి ఈ వేప అనేది చాలా బాగా యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ ఉంటాయి. సో, పుండ్లు పడి అది ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుందన్నమాట. అండ్ దాంతోపాటు అశ్వగంధ పౌడర్ ఏం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. దాంతోపాటుగా మనకి వీన్స్ ఏవైతే వీక్ అయిపోతాయి, వీన్స్ యొక్క వాల్స్ వీక్ అయిపోతాయి. వాల్స్ వీక్ అవ్వడం వల్ల మనకి ఇది వస్తుంది, వెరికోసిటీ అనేది వస్తుంది. సో, వీన్స్ యొక్క వాల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి అశ్వగంధ పౌడర్ అనేది యూజ్ చేసుకుంటాం. దాంతోపాటు బ్రాహ్మి తీసుకున్నాం కదా, సరస్వతి ఆకు చూర్ణం తీసుకున్నాం కదండి, అది దేనికి యూజ్ అవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ని పూర్తిగా మనకి ఎక్కడైతే బ్లడ్ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల వస్తుంది కదా, ఆ బ్లడ్ని అక్కడి నుంచి రిలీజ్ చేసి దాని పంపింగ్ ఇంక్రీజ్ చేయడానికి సరస్వతి ఆకు చూర్ణం అనేది పనిచేస్తుంది. సో, ఇది చూసారా, ఇలా మనకి కొంచెం లేపంలా తయారవుతుంది. సో, లేపంలాగా తయారైన దాన్ని ఏం చేస్తారంటే ఎక్కడైతే వారికోసిటీ ఉందో సో ఆ వారికోసిటీ దగ్గర అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసేసి నైట్ అంతా ఓవర్ నైట్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని మీరు మార్నింగ్ వరకు ఉంచుకోవాలి. దాని మీద పూర్తిగా రాసుకొని ఏదైనా గుడ్డ కట్టుకుంటే ఇంకా మంచిది. గుడ్డ కట్టుకుంటే ఏంటంటే మీకు బెడ్షీట్కి దేనికి అవ్వకుండా ఎక్కడైతే మనం అప్లై చేసామో ఆ ఏరియాలో పూర్తిగా రాత్రంతా కవర్ అయ్యి ఉంటుంది. సో, మీరు అలా ఈ నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో, ఈ లేపాన్ని మనం ఎన్ని రోజులు యూజ్ చేస్తే రిజల్ట్ అనేది వస్తుంటారు? అంటే మీకు పెయిన్ అనేది ఏంటంటే స్టార్టింగ్ నుంచే తగ్గటం చూస్తారండి. సో, పెయిన్ రిలీఫ్ అనేది మీరు స్టార్టింగ్ నుంచే తగ్గుతుంది. అంటే ఒక 3-4 డేస్ యూజ్ చేసిన నుంచే పెయిన్ రిలీఫ్ తగ్గుతుంది. కంప్లీట్‌గా మీకు ఆ స్పైడర్ వెయిన్స్, వెరికోస్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టడం చూడాలంటే కనీసం మీరు 15-20 డేస్ అయినా యూజ్ చేయాలి. సో, ఆ తర్వాత నుంచి అవి తగ్గడం స్టార్ట్ అవుతాయన్నమాట. పెయిన్ రిలీఫ్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ సింప్టమాటిక్ రిలీఫ్ కూడా ఉంటుంది. ఎవరైతే వారికోస్ వెయిన్స్‌తో సతమతం అవుతున్నారో వాళ్ళు ఏమైనా డైట్ ప్లాన్ అనేది మెయింటైన్ చేయాలంటారా? డైట్ ప్లాన్ ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే డైట్ ప్లాన్ అనేది ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, డైట్ ప్లాన్ అక్కర్లేకుండా కేవలం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే చాలా ఎక్కువ ఏమి ఉండవు. సాల్ట్ కొంచెం తగ్గించాలండి. సాల్ట్ తగ్గించాలి అండ్ రిఫైన్డ్ షుగర్స్ తగ్గించాలి. ఏవైతే మనం ఇంట్లో వాడుతున్నాం కదా రిఫైన్డ్ షుగర్స్, సో అవి సాల్ట్ అండ్ షుగర్ తగ్గించాలి. ఎందుకంటే అది బాడీలో వాటర్ రిటెన్షన్ అవ్వడానికి కారణం అవుతుందన్నమాట. సో, వాటర్ రిటెన్షన్ ఎప్పుడైతే వాటర్ ఎక్కువ రిటైన్ అవుతుందో ఆబ్వియస్లీ మీకు వెయిన్స్లో ప్రెషర్ తగ్గింది కాబట్టి ఇంకా వెయిన్స్ అంటే స్వాలెన్ వెయిన్స్ ఎక్కువైపోయేలాగా దానికి కారణం అవుతుంది. సో, తినాల్సిన ఫుడ్స్ ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్, మంచిగా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫైబర్ రిచ్ ఫుడ్, హోల్సమ్ ఫుడ్ ఏది తింటే అది చాలా మంచిదన్నమాట. ఎప్పుడైతే గట్ హెల్త్ బాగుంటుందో సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. దాన్ని బట్టి మీరు కేవలం అవాయిడ్ చేయాల్సింది సాల్ట్ అండ్ షుగర్స్ అంతే. సో, వారికోస్ వెయిన్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా వివరించారు మా కోసం. థ్యాంక్ యూ. నమస్తే.